నేను మన కృష్ణాన్న గారు కూడా కంచుల మాదే వాళ్ళదే మేము కంచుల వాళ్ళ వీటితో నేను మాట్లాడినా. అందుకోసం మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కులానికి మతానికి ఎవరికి వ్యతిరేకం కాదు, అన్ని వర్గాల పేర్లను న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా బీసీ సోదరులకు చాలా అన్యాయం జరిగింది. నేను వాస్తవం చెప్తున్నా, వాళ్ళకు ఉన్నటువంటి 56% ఖచ్చితంగా అది సమాజమే, కానీ వారికి అన్యాయం జరిగింది. వారి ఓట్ బ్యాంక్ రాజకీయాలను వాళ్ళు అలాగే ఓసీలకు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలతో తీవ్రంగా నష్టం జరుగుతుంది. మీరు మొన్ననే చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల లోపల మాకు లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ మాకు లేవు. మీరు చూడండి, రాజకీయ రిజర్వేషన్లు ఓసీలకు లేవు. జనరల్ కేటగిరీలో మా ఓసీలు పోటీ చేస్తే మొన్న కేవలం 13% మంది మాత్రమే గెలుపొందారు. 13% మంది మాత్రమే గెలుపొందారు. ఒక మంచి సామాజిక స్ఫూర్తి, సామాజిక న్యాయ స్ఫూర్తి ఆమెకు మనం కొండంత అండగా మనం నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు కోలావి రామారావు, ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఇంతకుముందు మేము ఒక 20 మంది కించపత్రం దయచేసి స్వాతంత్ర అనంతరం అప్పుడు ఆనాటి పరిస్థితులు వెనుకబడ్డ వర్గాలకు ఆదివాసులకు ఒక 22% అని రిజర్వేషన్ పెట్టి క్రమక్రమంగా 22.2 నుంచి 50% వరకు 75 సంవత్సరాలుగా అమలైనవి. అందులో మెజారిటీ అంటే దాదాపు ప్రతిభావంతులైనటువంటి 90% మార్కులు వచ్చినటువంటి ఓసీ పేద విద్యార్థులకు అందరికీ అన్యాయం జరిగింది. మా 15 ఏళ్ళ పోరాటాల ఫలితంగా కొందరు అన్నారు, 15 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా మాకు 10% ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు ఈ రిజర్వేషన్. ఓసీలు అందరికీ రాలేదు, చాలా మంది గమనించాలి. ఓసీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మాత్రమే ఈ 10% వచ్చింది. మా జనాభా సమగ్ర సర్వే ప్రకారంగా కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన సమగ్ర ప్రకారంగా కానీ, మేము సేకరించిన డాటా ప్రకారం కానీ కార్యకర్తలు సంయమనం పాటించాలి. సమగ్ర సర్వే ప్రకారంగా అంతకుముందున్న గవర్నమెంట్ తీసిన లెక్కల ప్రకారం కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ తీసినటువంటి ఈ సర్వే ప్రకారం కానీ, కులమైన సర్వే ప్రకారం కానీ మా జనాభా